రైట్. స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేశారా? చేసామా సిస్టర్? ఓకే. ఆ స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత అందులో మీకు ఏదైనా ఆన్సర్ దొరికిందా? ఆ 3 ప్లేయర్‌లో ఏ ప్లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలని గాని, లేకపోతే ఆడిని ఏ క్లాస్‌లో జాయిన్ చేయాలని గాని. నేనైతే ప్లేయర్ 2. ఓకే. ఎందుకని ప్లేయర్ 2 అనుకుంటున్నారు మీరు? వేరియన్స్ కి చాలా కన్సిస్టెన్సీ ఉంది. వేరియన్స్ వాల్యూలు చూసుకుంటే కనుక కన్సిస్టెన్సీ బాగుంది అనిపిస్తుంది. కరెక్టా కదా మీరే చెప్పాలి. ఓకే. రైట్. రిమైనింగ్ పీపుల్ కూడా రెస్పాండ్ అవ్వండి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. ఓకే, సరే. ఒకసారి చూడండి. నాకు ఇంకొకటి నేను చేసినప్పుడు స్విమ్మింగ్, అదే ఈ స్విమ్మింగ్ పవర్ యోగా ఈ క్లాసెస్ చేసినప్పుడు నాకు మ్యాడ్ వాల్యూను ఇది స్క్వేర్ ఎస్డి ఉంది కదా, స్టాండర్డ్ డీవియేషన్, ఇవి క్లోజ్లీ సేమ్ వచ్చినాయి మనకి. ప్రతి కేసులో అంతే ఉంటుందా, లేకుంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నా అని డౌట్ వస్తుంది. ఒక్కొక్క దాంట్లో సేమ్ ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో మూడింటికి ఈక్వల్ వచ్చింది, అందుకే డౌట్ వస్తుంది నాకు. అందరికి అంతే వచ్చిందా, లేకపోతే నేనేమన్నా డిఫరెంట్ గా వచ్చింది. అంటే మైల్యూట్ చేంజెస్ ఉన్నాయి నాకు, అంటే డెసిమల్ పాయింట్స్ తర్వాత చేంజెస్ ఉన్నాయి. నాకైతే కొద్దిగా డిఫరెంట్ గా వచ్చింది. అవునా? మరి ఎక్కడ తప్పైంది ఏమన్నా చూస్తాను. ఇప్పుడు చిన్న డౌట్ వసిస్తా. ఇది హలో, yes ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ మనం ఎంఎస్డి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సపోజ్ నాకు మీన్ వాల్యూ 15.33 వచ్చింది. ఓకే. ఇఫ్ ఐ వాంట్ టు డూ ద ఎంఎస్డి 13 మైనస్ 15.3 అని తీసుకున్నప్పుడు దానికి స్క్వేర్ అంటే -2.3 స్క్వేర్ కదా. -2.3 స్క్వేర్ ఎందుకు వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కదా. 13 మైనస్ 15.3 మైనస్ కదా. అవును, 13 మైనస్ 15.3 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? -2.3 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 2.3 ఇంటూ 2.3 5.29. ఓకే, ఇదే కదా ఆన్సర్. కరెక్ట్. కొద్ది పాయింట్ లో డిఫరెన్స్ వస్తుంది. మాన్యువల్ గా చేసిన దానికి సిస్టమ్ లో కొట్టిన దానికి కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. అంతే, అదొకటి ఉంది డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రైట్, ఓకే. సో ఇప్పుడు నేను మీకు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటో చెప్పాను, రూట్ మీన్ స్క్వేర్. ఓకే, మీన్ స్క్వేర్ డిస్టెన్స్ అంటే ఏంటిది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? సింపుల్ గా చెప్తాను చూడండి. దాని నేమ్ లో నుంచి ఆ ఫార్ములాని మీరు ఎట్లా క్రియేట్ చేస్తారో చెప్తాను చూడండి. డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. స్క్వేర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ని స్క్వేర్ చేయాలి. మీన్ స్క్వేర్ డిస్టెన్స్. సో చూడండి, మీన్ అంటే నథింగ్ బట్ మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్. తర్వాత మీన్ ఐడెంటిఫై చేస్తాము. మీన్ లో నుంచి ఆ పర్టికులర్ వాల్యూని తీసేస్తాము, దాన్ని స్క్వేర్ చేస్తాము. మీన్ రావాలంటే ఏం చేయాలి? సమ్ బై కౌంట్ కదా. ఇది మీన్ స్క్వేర్ డిస్టెన్స్ కి ఇంకో పేరు ఏంటిది నేను చెప్పింది? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్? వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ రావాలంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్. ఓకే రైట్. నా ఇప్పుడు నేను మీకు ఇది అందరికీ వశిష్ట తెలిసే ఇంకొకటి చెప్పండి. దీంట్లోనే ఇప్పుడు మనము మ్యాడ్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా, మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్. దీంట్లో ఏం చేస్తున్నాం, మనం స్క్వేర్ రూట్ చేయకుండా వాల్యూ తీసుకుంటున్నాం అంతే కదా. స్క్వేర్ రూట్ చేయకుండా మీన్ మైనస్ మన వాల్యూ సమ్ ఆఫ్ ద ఓవర్ వాల్యూ వాల్యూ మైనస్ మ్యూ మోడ్ వాల్యూస్ తీసుకుంటున్నాం, అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటున్నాం బై కౌంట్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు ఈ కేసులో మనకి ఇదేంటి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంఎస్డి చేస్తున్నాం మనం, మీన్ స్క్వేర్ డిస్టెన్స్ చేస్తున్నాం. ఈ రెండింటి వాల్యూ ఒకటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నంబర్స్ తో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్కసారి కోఇన్సిడెంట్ అవ్వచ్చు, కానీ అది రూల్ కాదు. ఎందుకనంటే నీకు ఎగ్జామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 519 మార్క్స్ వచ్చినాయి అనుకో, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 519 మార్క్స్ రావడానికి కొన్ని లక్షల మందికి 519 రావచ్చు, కొన్ని వందల మందికి 519 రావచ్చు. వాళ్ళందరికీ మార్కులు సేమ్ అవ్వకపోవచ్చు. యూఆర్ అండర్స్టాండింగ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. ఒకే ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పి అన్ని ఒకటే అని హైపోథసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను మీకు ముగ్గురు ప్లేయర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫార్ములాని బట్టి కూడా చూస్తే ఫార్ములాని ఇక్కడ బట్టి మనము స్క్వేర్ రూట్ చేయట్లేదు, మ్యాడ్ లో స్క్వేర్ రూట్ చేయట్లేదు. స్టాండర్డ్ డీవియేషన్ కి వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ మనం స్క్వేర్ రూట్ చేసిన వేరియంట్ వాల్యూని మళ్ళీ స్క్వేర్ చేసిన వేరియంట్ వాల్యూని మళ్ళీ స్క్వేర్ రూట్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు మ్యాడ్ ని ఎందుకు వాడతాం మనం? వేరియబిలిటీని మెజర్ చేయడానికి. వేరియన్స్ ని ఎందుకు వాడతాం? వేరియబిలిటీని మెజర్ చేయడానికి. స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు వాడతాం? వేరియబిలిటీని. ఇవన్నీ కూడా ఒకే ఈవెంట్ ని మెజర్ చేయడానికి వాడే డిఫరెంట్. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకో, ఒక్కొక్క హాస్పిటల్లో సెంటిగ్రేడ్ ఉంటుంది, ఒక్కొక్క హాస్పిటల్లో ఫారెన్ హీట్ ఉంటుంది. ఇప్పుడు ఫారెన్ హీట్ లో చూసే డాక్టర్ లేదు నేను నిన్ను చూడండి థర్మోమీటర్ అంటే కుదరదు కదా. ద ఇంటెన్షన్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సెంట్రల్ టెండెన్సీస్ అని చెప్పి నేను ఒక నేమ్ చెప్పాను. అసలు సెంట్రల్ టెండెన్సీస్ అని దాన్ని ఎందుకు అన్నారు? నేను ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగాను. సెంట్రల్ టెండెన్సీస్ అని మీన్, మోడ్, మీడియన్, ఈ మూడిటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటాను. ఎందుకనే వీటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటున్నాం అంటే చూడండి, సెంట్రల్ అంటే మధ్యలో ఉండేది, అంటే దాని చుట్టూ తిరుగుద్దు మొత్తం. ఓకే రైట్. మీన్ అది మధ్యలో ఉంటది, అన్ని పాయింట్లకి సమాన దూరంలో ఉంటుంది. మోడ్ ఆ నంబర్లు అన్నిటిలోనూ ఎక్కువ సార్లు ఉన్నది. మీడియన్ ఆ నంబర్స్ అన్నిటిలోనూ మధ్యలో ఉండేది. అర్థమైందా? ప్రతిదీ కూడా సెంట్రల్లే. టెండెన్సీ అంటే ఏంటిది? సింపుల్ గా చెప్పాలంటే ఒక క్వాలిటీ, ఒక లక్షణం, ఒక బిహేవియర్, అంతే కదా టెండెన్సీ అంటే. ఇంగ్లీష్ లో పెద్ద వర్డ్ లాగా ఉంటుంది, కానీ తెలుగులో ఏంటిది? ఒక ప్యాటర్న్. సెంట్రల్ టెండెన్సీ అంటే సెంట్రల్ టెండెన్సీ అంటే కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ అంటే సెంట్రల్ గురించి మాట్లాడే ఏది? ఒకటి మీన్ మాట్లాడుద్ది, ఇంకోటి మీడియన్ మాట్లాడుద్ది, ఇంకొకటి మోడ్. అంతే, ఈ మూడు సెంట్రల్ టెండెన్సీస్. ఓకే ఓకే రైట్. మీకు బెల్ కర్వ్ అంటారు, ఎవరైనా విన్నారు ఎప్పుడన్నా? బెల్ కర్వ్ ఎవడైనా జీవితంలో ఇట్లా వెళ్ళి ఇట్లా రావాల్సింది. మొన్న మీరు చూపెట్టారు కదా ఏంటంటే బాక్స్ ప్లాట్ ని ఉల్టా దింపేసి ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్రెడ్ తక్కువ ఉంది, సో ఇంతే దీనిలో ఏముందనా. ఓకే, సో మీరు లైఫ్ లో ఏ ఫినామినా చూసుకున్నా కానీ ఇట్లాగే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఫేమస్ బాగా బతికి చెడిన కంపెనీల పేర్లు చెప్పండి. ఫుడ్ పాండా, సత్యం, ఫుడ్ పాండా ఇక్కడేగా మొదలైంది. ఇట్లా వెళ్ళి డౌన్ గ్రేడ్ అయిపోయి వినాశనం అయిపోయింది. సత్యం ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. ఇదే కాదు, ప్రతిదీ కూడా ఇంతే, ప్రతిదీ కూడా ఇంతే. కానీ ఇది ఎక్కడ అవుద్ది అనేది మనకు తెలియదు. మేబీ మనం చూడకపోవచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ చూడకపోవచ్చు, తర్వాత వాళ్ళు చూడొచ్చు. సో ఇట్ విల్ టేక్ టైం. బట్ కానీ ఫినామినా ఏంటి అంటే మన నేచర్ ఫినామినా ఇది.
దీన్ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్, గాసియన్ డిస్ట్రిబ్యూషన్, బెల్ కర్వ్ అంటాం. ఓకేనా? క్లియర్? ఏదైనా చూడండి, బైజూస్ చూడండి, బైజూస్ ఎక్కడ మొదలు పెట్టాడు? ఊర్లో మ్యాథ్స్ ట్యూషన్ చెప్పుకుంటా మొదలు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? డౌన్ ఫాల్ లో ఉన్నాడు, బాగా డౌన్ ఫాల్ లో ఉన్నాడు. ఏదో మా జగనన్న తలుచుకున్నాడు కాబట్టి బతికించాడు కానీ కొంచెం దాన్ని, లేకపోతే ఎప్పుడో బేకారోడ్ అయిపోయాడు. సో అసలు ఏదైనా కానీ ఇదే ఫినామినా. మనమైనా, మన ఏజ్ అయినా, మన తెలివితేటలైనా, మన వర్క్ అయినా, మన ఎర్నింగ్ అయినా, ఏదైనా కానీ ఈ ఫినామినాని ఫాలో అవుతారు. మన ఇంటెలిజెన్స్ అయినా, మన బ్రెయిన్ కెపాసిటీ అయినా, అన్నీ కూడా అంతెందుకు. సరే ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ తీసుకుంటాడు, పరిస్థితి ఏంటి? బోయింగ్ ప్రైవేట్ ఫ్లైట్ లో తిరిగినోడే కదా. ఇక్కడి నుంచి మొదలుపెట్టి బొగ్గు పని చేసుకుంటాం దగ్గర నుంచి మొదలుపెట్టి బోయింగ్ లో తిరిగినోడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రతిదీ కూడా ఇదే ఫినామినా. దీన్ని మనం కొంతమంది బెల్ కర్వ్ అంటారు, కొంతమంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అంటారు. ఈ వర్డ్స్ అన్ని మీరు ఈ కర్వ్ చూసినప్పుడు వింటారు. అన్ని సేమ్ కాదు కానీ రిలవెన్సీ కోసం చెప్తున్నా. అండ్ ఇంకొకటి యూనివర్సల్ ఫినామినా అంటారు. ఎవడైనా తగ్గాల్సిందే కానీ టైం పట్టుద్ది అంతే, అది లెక్క. సో ఇదనమాట దానికి. ఇది ఏదో సింపుల్ గా ఊరినే చెప్పేసింది కాదండి. ఇది చాలా మంది చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి చాలా వాటిని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసిన ఫినామినా ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కొన్ని నంబర్స్ తీసుకుంటున్నా. ఏం నంబర్స్ తీసుకుంటాను అంటే ఇక్కడ చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఎన్ని నెంబర్స్ తీసుకున్నాను నేను? 7. 7 నెంబర్స్ తీసుకున్నా. ఈ 7 నెంబర్స్ కి ఒక నెంబర్ స్కేల్ తీసుకుందాం. సరే, ఓకే, రైట్. దీనికి మీన్ చెప్పండి ఫస్ట్ నాకు. మీన్ ఎంత? మీన్ ఎంత? 5, 5, 10, 14, 20, 28, 35, 27, 5. ఏంటంటే లెక్కేస్తున్నారు? 2, 3, 5, 5, 5, 10, 14, 14, 14, 6, 20, 28, 28, 28, 7, 35, 35/7, 5. ఓకే, రైట్. మీన్ వచ్చింది. ఇప్పుడు మీరు వేరియన్స్ ఫస్ట్ వేరియన్స్ కనుక్కుంటారా, స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుంటారా? వేరియన్స్. వేరియన్స్ ఇంకో పేరేంటిది? MSD. ఎంఎస్డిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సిగ్మా ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, మ్యూ వచ్చింది కదా. ఈ అన్నిటిని స్క్వేర్లు చేసే ఆన్సర్ ఎంతో చూద్దాం అసలు ఫస్ట్. 5 కదా, 5లో నుంచి 2 పోతే -3, 9 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 9. అన్నిటిని సమ్ చేస్తే ఎంత? 10, 10, 20, 28. 25 28 రాజా. ఓకే 28. ఈ సమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సిగ్మా ఉంది, సిగ్మా అంటే 20 సమ్ కాబట్టి. ఓకే, 28. ఎన్ని ఉన్నాయి మనకి? 7. ఎన్నిసార్లు? 4 times. ఇదేంటిది? Variance. సింబల్ ఏంటిది? Sigma square. సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఎంత? రూట్ వేయాలి, దానికి 2 వస్తుంది స్టాండర్డ్ డీవియేషన్. ఎంత? 2. 2 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 నథింగ్ బట్ 2. ఓకేనా? క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? కన్ఫ్యూజన్ ఎవరికి లేదుగా? వేరియన్స్ ఏంటి, మీన్ స్క్వేర్ డిస్టెన్స్ ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఎట్లా కనుక్కుంటున్నాం? అందరికి క్లారిటీగా ఉందిగా ఇప్పుడు ఇది? ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. మన మీన్ ఏదండి? 5.
ఓకే, సరే. మన మీడియన్ ఏది చెప్పండి? ఈ డేటాలో మన మీడియన్ ఏది? 5. ఈ డేటాలో మన మీడియన్ ఏది? 5. ఫైవ్. ఓకే, ఇప్పుడు మన డేటా మొత్తం ఏది చెప్పండి? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ స్టాండర్డ్ డీవియేషన్ లో మన స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 2. 2 కదా? ఓకే, రైట్. అట్లాగే ఉండండి. మన డేటా ఏంటిది అసలు? 2 3 4 5. 2 3 4 5 తర్వాత 6 6 7 7 8. 2 3 4 6 7 8. ఇదేమన్నాం మనం? మీడియన్ అన్నాం. రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి. వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో 68% ఆఫ్ ది డేటా ఉంటుంది. అంటే ఏంటో మీనింగ్ చెప్తాను చూడండి. వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో 68% ఆఫ్ ది డేటా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతున్నప్పుడు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నప్పుడు అంటే ఈ పర్టికులర్ ఫినామినాని ఫాలో అవుతున్నప్పుడు వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో 68% ఉంటుంది. ఆ వన్ స్టాండర్డ్ డీవియేషన్ మనం ఎక్కడి నుంచి చూడాలి అంటే మీడియన్ దగ్గర నుంచి చూడాలి. ఇప్పుడు ఆ మీడియన్ ఉంది కదా, మీడియన్ దగ్గర నుంచి వన్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత చెప్పండి? వన్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది మనకి? 2 2 వచ్చింది. వచ్చింది. 5 దగ్గర నుంచి 2 అంటే ఎంత? 3. 3 5 7 దగ్గర నుంచి 2 అంటే ఒక సైడ్ 3, ఇంకో సైడ్ 7. ఇంకో సైడ్ 7. ఓకే, వన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇది. వన్ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ డేటా పాయింట్లు ఎన్ని? 7. 7. 7 లో ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే ఎంత పర్సంటేజ్? 70. 2 3.5. ప్రతిదీ కూడా 2/5. 14 అనుకోండి, 14% అనుకోండి. 7 బదులు 70, 7 4 28, 98. ఇంకో అంతే, రైట్. 14% అనుకోండి అప్రాక్సిమేట్ గా. 2 పోతే ఎంత పర్సంటేజ్ పోయినట్టు? 28% అప్రాక్సిమేట్ గా పోయినట్టు. చూడండి, మస్ట్ అండ్ షుడ్ గా 68% ఆఫ్ ది డేటా ఈ వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో ఉందా? 68 ఆర్ మోర్ దాన్ 68? పర్ఫెక్ట్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే నేను చెప్తున్నా 68% ఆఫ్ ది డేటా ఉందిగా. అప్రాక్సిమేట్ గా ఎంత ఉంది మనకి? 70 వచ్చేది. 70 అప్రాక్సిమేట్ గా 70 డేటా ఈ ఏడిట్లోనే ఉంది కదా. గైస్ అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. వన్ స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాము అంటే మీడియం దగ్గర నుంచి అటు ఇటు కలిపితే ఒక స్టాండర్డ్ డీవియేషన్. ఆ వాల్యూని కలిపితే ఒక స్టాండర్డ్ డీవియేషన్. ఆ స్టాండర్డ్ డీవియేషన్ లో మన డేటాలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే 68%. ఇప్పుడు 2 స్టాండర్డ్ డీవియేషన్స్. 2 స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే ఏంటి? 2 into 2 అంటే ఇక్కడ నుంచి 2 to 4, ఇక్కడ నుంచి 4 అంటే ఇక్కడ 9, ఇక్కడ 1. ఈ మధ్యలో ఎంత డేటా ఉంటుందంటే 95% ఆఫ్ ది డేటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 స్టాండర్డ్ డీవియేషన్స్. 3 అంటే 6, ఇక్కడ 6 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 4 ఉన్నాయి, -2 -1. ఈ 6 స్టాండర్డ్ డీవియేషన్ లో 99.7% ఆఫ్ ది డేటా ఉంటుంది. ఈ మూడింటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో వన్ స్టాండర్డ్ డీవియేషన్ లో ఎంత డేటా ఉంటుంది?
68%. 68%. 2 స్టాండర్డ్ డీవియేషన్ లో 95%. 3 స్టాండర్డ్ డీవియేషన్ లో 99.7% ఆఫ్ ది డేటా ఉంటుంది. మీరు ఏ డేటానైనా కానీ తీసుకొని చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి మన దగ్గర ఉంది కదా డేటా, హ్యాడ్లూమ్ వర్సెస్ హ్యాడ్లూమ్, ఈ డేటాను ఒకసారి చూద్దాం. ఇది ఈ ఫినామినా నుంచి ఎంత వేరియేట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన మీడియన్ ఎంత? మన మీడియన్ ఎంత అండి? 267. ఇంట్లో ఉంది కదా మీడియన్ 267 కదా. మన స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? దీన్ని క్యాల్కులేట్ చేయలేదుగా. చేయలేదు. స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం ఫస్ట్ చేద్దాం? MSD చేయాలి, ఆగండి, నేను చెప్తాను. వేరియంట్స్ చేయాలి. ఓకే, రైట్, ఇక్కడ ఉందా ఆల్రెడీ తీసి. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయాలండి. ఏం చేస్తాం మనం ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ ఏం చేయాలి? అసలు మీన్ ఐడెంటిఫై చేయాలి, అంతేగా. మీన్ ఐడెంటిఫై చేస్తున్నాను నేను ఇక్కడ. అవుట్లయర్స్ అవన్నీ మీ తీయట్లా. మీన్ ఎట్లా వస్తుంది? నథింగ్ బట్ ఎక్సెల్లో యావరేజ్ ఫార్ములా ఉంటది కదా. యావరేజ్ ఫార్ములా వేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు కొడితే, ఆ తర్వాత క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ వాల్యూ. మీన్ వాల్యూ ఇది. మీడియన్ వాల్యూ కూడా వస్తుందా? ఓకే, మీడియన్ వాల్యూ వదిలేసాను, దాన్ని మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎవ్రీ వాల్యూ నుంచి మీన్ వాల్యూ తీసేసి దాని స్క్వేర్ రూట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఎక్స్ బార్. ఆ సింబల్లో క్రియేట్ చేయడం కష్టం కాబట్టి ఇది రాస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా ఇక్కడ నేను రాయాల్సిన ఫార్ములా ఏంటిది? ఈ నంబరు. దీన్ని ఫిక్స్ చేయాలి నేను. ఈ కాలమ్ ని ఫిక్స్ చేయాలి. కాలమ్ ని ఫిక్స్ చేయాలంటే F4 నొక్కామనుకోండి, ఇది మారుతుంది. డాలర్ సింబల్ ఉంటే రెండు స్టాటిక్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఒకసారి నొక్కాము, రెండు స్టాటిక్ అయినాయి. నాకు రెండు అవసరంలా, ఓన్లీ కాలమే స్టాటిక్ అవ్వాలి. అంటే ఏ ముందు మాత్రమే డాలర్ సింబల్ ఉండాలి. ఈ రో నెంబరు మారొచ్చు. ఓకే, ఇప్పుడు అది పెట్టాను. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి? దీంట్లో నుంచి మీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ రెండిటిని నేను స్టాండర్డ్ చేయాలి, ఏది మారకూడదు. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్లై చేస్తున్నా ఫార్ములా మొత్తాన్ని, ఎంటైర్ థింగ్ కి అప్లై చేస్తున్నా. ఆ కార్నర్ లో పెట్టి మనం మొత్తం కొడితే మొత్తం అన్నిటికీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనేది క్యాల్కులేట్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నేను స్క్వేర్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బ్రాకెట్ క్లోజ్ చేసి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎట్లా స్క్వేర్ చేస్తాను? పవర్ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. పవర్ అనే ఫార్ములాలో దీన్ని తీసుకుని మళ్ళీ సేమ్ ఇందాక నేను రోని కదా, కాలమ్ని కదా ఫిక్స్ చేయాల్సింది, రోన్ కాదు కదా. ఓకే, ఇది పెట్టి పక్కన స్క్వేర్ చేయాలంటే 2 పవర్ ఇచ్చాము. మళ్ళీ షిఫ్ట్ ని క్లోజ్ చేసి ఎంటర్ నొక్కా. ఇది స్క్వేర్ అయితే ఇది వచ్చింది. మొత్తం అన్నిటికీ క్యాల్కులేట్ అయిపోయింది. మన దగ్గర ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఉంది, మీన్ ఉంది. ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటిది? సిగ్మా ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై కౌంట్, అదే కదా. ఇప్పుడు ఈ అన్నిటిని యాడ్ చెయ్యాలి. అంటే ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇదే కదా మనం క్యాల్కులేట్ చేసేది ఇక్కడ. స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను చూడండి. ఎక్సెల్ కూడా కొంతమందికి రాదన్నారు కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తాను? సమ్ ఫంక్షన్ యూజ్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి
ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో కొడతా, డేటా ఎంత వరకు ఉందో అంతవరకు వెళ్ళిపోద్ది, బ్రాకెట్ క్లోజ్ చేస్తా, ఎంటర్ కొడతా, పైకి వచ్చేస్తాం. ఇది నెక్స్ట్ ఏం చేయాలి మనం? డివైడెడ్ ఇప్పుడు బై కనుక్కునేది ఏంటిది? స్క్వేర్ మీన్, స్క్వేర్ డిస్టెన్స్ ఆర్ వేరియన్స్. ఏం చేయాలి? సింపుల్ గా ఈ సమ్ము ఇది ఫిక్స్ చేయాలి మనం. ఫిక్స్ బై కౌంట్ ఆఫ్, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్. క్లోజ్, ఎంటర్. చూడండి ఎంత వచ్చింది? 80.6. వేరియన్స్ ఎంత వచ్చింది? 80.6. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటిది? Square root of స్క్వేర్ variance. రూట్ ఆఫ్ వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ Variance. దీన్ని కూడా ఫిక్స్ చేయాలి కదా, ఇది మారదు కదా. ఇలా ఇలా మీరు స్పెసిఫిక్ గా చేసుకుంటే ఏమవుద్దంటే ఫార్ములాలు మారిపోకుండా. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 8.9. ఓకే, నేను ఇందాక మీకు చెప్పిన దాని ప్రకారం 1 స్టాండర్డ్ డీవియేషన్ లో ఎంత డేటా ఉండాలి? 68%. 68%. మన మీడియన్ వాల్యూ ఎంత? 266 కలిగింది. 267 చూద్దాం ఏముందండి. ఎందుకు? మీడియన్ వాల్యూ. 267. ఓకే, 267. 267. 267. 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత? 68%. 8% 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇక్కడ మన స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 267 మైనస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 267 మైనస్ 8.9 దగ్గర నుంచి Plus. 267 Plus. ప్లస్ 8.9 వేసుకోండి. ఇది రౌండ్ ఫిగర్ చేసుకుని 259 276. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో ఈ రెండు రోజుల మధ్యలో 68% ఆఫ్ ది డేటా ఆర్ మోర్ ఆర్ నియరర్ టు ఇట్ ఉండాలి అనుకుందాం. ఒకవేళ ఎప్పుడు కండిషన్ అప్లై, ఎప్పుడు ఇది నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అయితే. ఓకే, నేను దాన్ని చూపిస్తాను చూడండి. మీకు 68% కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తారు? if this particular data greater than or equal to 259 greater than or equal to 259. Okay, we'll do in that same way. 259, then you need to bring the same thing. సో ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్నా. మళ్ళీ ఇది ఫిక్స్, ఇది కూడా ఫిక్స్, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ కొట్టా. ఫాల్స్ వచ్చింది ఏంటి? వాల్యూ రాకుండా. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ అదే వాల్యూని సెలెక్ట్ చేసుకొని F4 కొట్టి మళ్ళీ ఫాల్స్ వచ్చింది, అది పోయిందేంటి? ఓకే, లాజికల్ టెస్ట్ వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఓకే, వాల్యూ ఫాల్స్ అయితే ఏం రావాలో కూడా నేను ఇవ్వాలి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 259 అన్నాను కాబట్టి ఇన్ Zero. కేస్ వాల్యూ రాకపోతే నేను 0 ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్ములా నేను అన్నిటికీ అప్లై చేస్తున్నా. ఈ కార్నర్ లోకి వచ్చి అక్కడ కార్నర్ లో కనిపిస్తుంది చూడండి, దాని దగ్గర పెట్టి మౌస్ పెట్టుకొని డబుల్ క్లిక్ చేస్తే అన్నిటికీ అప్లై అయిపోవాలి ఫార్ములా. వాలిడేషన్. అవును, ఓకే. ఫిల్ ఫార్మాటింగ్, ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్.
ఓకే, రైట్. ఇప్పుడు ఒక కండిషన్ సాటిస్ఫై చేసాం అంతే కదా మనం. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఆన్సర్ లో నుంచి రెండో కండిషన్ సాటిస్ఫై చేద్దాం. వాలిడేషన్ 1 ఏంటి అంటే 259 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ను మాత్రమే తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ కండిషన్ లో వాలిడేషన్ 2లో దానికంటే తక్కువ ఆ వాల్యూ అంతకంటే అది ఉంటే పర్వాలా, దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని తీసేద్దాం మరి ఈ వచ్చిన డేటాలో నుంచి. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయొచ్చు, కానీ ఎందుకు రండి కన్ఫ్యూజన్, అందుకని రాయట్లేదు. ఇఫ్ ఏంటిది, ఇఫ్ ఈ పర్టికులర్ వాల్యూ F4 less than or equal to greater than or equal to less than or equal to మన వాల్యూ ఎంత, రెండో లిమిట్ ఎంత 276 ఉంటే అప్పుడు ఆ సేమ్ అదే వాల్యూ రావాలి. లేకపోతే 0 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనము దీని మీద ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ నాన్ జీరో వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ నాట్ ఇంక్లూడింగ్. ఓకే, రైట్. ఇప్పుడు టోటల్ రికార్డ్స్ ఎన్ని వచ్చినాయండి ఇక్కడ? 676. ఎన్ని ఉన్నాయి? 676. ఓకేనా, 676. టోటల్ రికార్డ్స్ 999. మనం తీసుకున్నది 1 స్టాండర్డ్ డీవియేషన్, అప్రాక్సిమేట్ గా ఈ 1000 అనుకోండి, ఈ 676 అనుకోండి. ఎంత పర్సంటేజ్? 67.6%. మనకి ఎంత ఉండాలి 1 స్టాండర్డ్ డీవియేషన్ లోపు? 68%. ఓకేనా, అర్థమైందా అండి? అర్థమైందా, అర్థం కాలేదా? అక్కడ చెప్పండి. డేటా తీసుకునేటప్పుడు మీన్ వాల్యూ ఫస్ట్ దానికంటే తక్కువ ఉన్నది తీసుకున్నాం కదా. సారీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నదాన్ని 0 చేసి, సెకండ్ టైం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నదాన్ని 0 చేసి, అంతేనా రాజా? ఇక్కడ మీన్ మనం మీడియన్ 267. ఓకేనా, ఈ 267 లో 267 మీడియన్ అయితే మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా కనుక్కుంటున్నాం? ఇటు పక్కన ఉన్న వాల్యూ బౌండరీస్, ఈ బౌండరీలో మధ్యలో ఉండే వాల్యూస్ ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్ లో ఏం రాసాము? 259 కంటే ఎక్కువ ఉండే వాల్యూసే రావాలి అన్నాం. అంటే 259 దగ్గర నుంచి ఇటు పక్కన ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. ఇప్పుడు రెండో కండిషన్ లో ఏం చేసాం? ఈ వాల్యూ దీనికంటే ఏం రాసామండి సెకండ్ కండిషన్ లో? ఇది దీనికంటే తక్కువ ఉండే వాల్యూ. అప్పుడు మనకు వచ్చేది ఈ కామన్ స్పేసే కదా. ఆ నెంబర్స్ నే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసింది. ఆ నెంబర్స్ కౌంటే 676 వచ్చింది. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకేనా, అర్థమైందండి అందరికి? ఏంటి ఈ 1 స్టాండర్డ్ డీవియేషన్ లో 68%, 2 స్టాండర్డ్ డీవియేషన్ లో 95%, 3 స్టాండర్డ్ డీవియేషన్ లో 99.7% ఏంటనేది క్లారిటీ వచ్చిందా మీకు? ఫార్ములా లాగా కాదు, మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థమైందా మీకు? ఇంకొక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మీడియన్ మనకి 267 అయితే 1 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకునేటప్పుడు మన అదేంటి సారీ మన స్టాండర్డ్ డీవియేషన్ లో 267 కి మైనస్ చేసి కొంత వాల్యూ తీసుకోవాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ కూడా తీసుకోవాలి కదా. అదే కదా రాజా తీసుకున్నది. ఫస్ట్ టైం 259 తీసుకున్నారు కదా. 259 కాదు, 259 ఎట్లా వచ్చింది?
స్టాండర్డ్ 267 డీవియేషన్ లో నుంచి 267 లో నుంచి 1 స్టాండర్డ్ డీవియేషన్ తీసేస్తే వచ్చింది. తీసేస్తే వచ్చింది, రైట్. ఆ, మరి దానికి యాడ్ చేస్తే ఇంకో వాల్యూ రావాలి కదా, ఇదిగో 267 ఇదే కదా 276 వచ్చింది కదా, 267 కి 9 యాడ్ చేస్తే 276 వచ్చింది కదా. ఓకే ఓకే ఓకే, కాన్సన్ట్రేట్. వశిష్ఠ ఇప్పుడు ఇది నార్మల్, ఇప్పుడు 68% అప్రాక్స్ వచ్చింది కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటే దీనికి బాక్స్ ప్లాట్ తీస్తే సో అన్ని క్వాడ్రంట్స్ ఈక్వల్ వస్తాయా? అన్ని కోఆర్డినేట్స్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ మనం క్రియేట్ చేశాను చూడండి. ఆల్రెడీ మనం జనరేట్ చేశాం కదా, బాక్స్ ప్లాట్ ని జనరేట్ చేశాం కదా, ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ, మరి 262 267 స్టాండర్డ్ డీవియేషన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నాయని కరెక్ట్ గా ఇవి ఫాలో అవుతున్నాయని. ఇప్పుడు దీన్ని ఇట్లా మీరు తిప్పేమని అనుకోండి, ఇట్లా వచ్చేది గ్రాఫ్. ఇది అర్థమైందండి? ఇది దీన్ని ఇట్లా చూడాలి మీరు. ఇది మీడియన్. ఓకే, సో ఎటైనా స్ప్రెడ్ ఎట్లున్నా కూడా ఆ 1 స్టాండర్డ్ డీవియేషన్ లో మాత్రం 68% అప్రాక్సిమేట్లీ. అది ఇప్పుడు ఇక్కడ అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ Right, స్ప్రెడ్ right. ఎక్కువ ఉంది కదా, చూడండి ఇక్కడ. అందుకనే ఇక్కడ మనకి పీక్ వచ్చింది. రైట్ ఓకే, అర్థమైంది. ఓకేనా? ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? yes. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ ఇక్కడ చెప్పండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ఇంకొక పేరు అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా కౌంట్ చేస్తాం? చెప్పేదండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, గాసియన్ డిస్ట్రిబ్యూషన్, మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ పేర్లు ఉంటాయి. అన్నిటి గురించి నేను మీకు అవి డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్ లో ఉంటాయి. అవన్నీ మీకు లేమన్ లాంగ్వేజ్ లో అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చెప్పానంటే ఇది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ పదాన్ని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను అంతే. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను మీకు స్టాండర్డ్ స్కోర్ అని ఒక కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తా. స్టాండర్డ్ స్కోర్. ఓకేనా? ఓకే, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎట్లా చెప్పాలి మీకు, రైట్. ఓకే, స్టాండర్డ్ స్కోర్ అని చెప్పి నేను ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఆ కాన్సెప్ట్ గురించి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ స్కోర్ ఏం పేరంటే స్టాండర్డ్ స్కోరు, దీన్ని మనం జెడ్ అంటాం. మీరు పెద్ద పెద్ద బిజినెస్ ప్రెజెంటేషన్లు ఏమన్నా చూసినప్పుడు డెఫినెట్ గా దీన్ని చూస్తారు మీరు. స్టాండర్డ్ స్కోర్ జెడ్ అని దాంతో మనం చూస్తాం. ఎవరైనా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నా, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కానీ లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాళ్ళు కానీ జెడ్ స్కోర్ అనేది రెగ్యులర్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. జెడ్ స్కోర్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇది ఏంటిది అంటే నంబర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ ది మీన్. స్టాండర్డ్ స్కోర్ అంటే నంబర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ ది number of standard deviations from mean. Okay, is it clear for everyone? Hello? Yes, Yeah. Vashishta, clear. Number of standard deviations from mean అన్నారు కదా. అంటే మీన్ లో వచ్చే స్టాండర్డ్ మీన్ డీవియేషన్స్ నుంచి అనేది ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో మనకున్న డాటా పాయింట్ ఉందని అర్థం. అవును. ఓకే, ఒక్కసారి ఆగండి, నేను ఏదో కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను మిమ్మల్ని. One second, give me 1 minute.
ఓకే. ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందండి. నేను మీకు ఇందాక నుంచి మీడియన్ అన్నాను కదా, అది మీన్. ఇక్కడ మీడియన్ మీను రెండు ఒకటే అవడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, యా అర్థమైందండి. వశిష్ట. ఇప్పుడు అది మీన్ వాల్యూ అనే కదా మీరు ఇందాకడ ఇందుట్లో మీడియన్ మీను రెండు ఒకటే అవడం వల్ల ఒకటే. నేను మీడియన్ అనే టర్మ్ ని యూజ్ చేశా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇది మీన్. ఓకే. ఓకే, Hmm. రైట్. సో ఇప్పుడు స్టాండర్డ్ స్కోర్ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ ది మీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డేటాను తీసుకోండి, మీరు ఇదే డేటాను తీసుకోండి. ఈ 2 3 4 5 6 7 8 ఉంది చూసారా? ఈ 2 3 4 5 6 7 8 ఉంది కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నారు. 3 అనేది ఎగ్జాక్ట్ గా ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ మధ్యలో ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? 3 మైనస్ 5 బై స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది? 7. స్టాండర్డ్ స్టాండర్డ్ డీవియేషన్ డీవియేషన్ 2 2 2 వచ్చింది. 2 ఎంత? One. -1. మైనస్ 1. 3 మైనస్ -2. ఎంత? -2. -2 బై 2. 2. ఓకే, ఎంత? -1. దీని -1 అంటే ఎక్కడ వచ్చినట్టు? Left 3 side. కి బిఫోర్ వచ్చినట్టు. లెఫ్ట్ సైడ్. కాదు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ స్టాండర్డ్ ఎంత 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 స్టాండర్డ్ డీవియేషన్? ఎంత Minus ఎంత? one వన్ deviation. స్టాండర్డ్ డీవియేషన్ లెఫ్ట్ సైడ్ టు ద మీన్. Hmm. అది దీని మీనింగ్. ఇప్పుడు 2 ఉంది, 2 తీసుకోండి. 2 ఎక్కడ ఉన్నట్టు? 2 మైనస్ 5 బై 2 మైనస్ 3 బై -3. నథింగ్ బట్ -1.5. -1.5 స్టాండర్డ్ డీవియేషన్స్ టు ద మీన్ టు ద లెఫ్ట్ సైడ్. ఈ 2 అనే వాల్యూ ఉన్నట్టు. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇది మైనస్ ఫస్ట్ అర్థమైంది. మరి ఏది అర్థం కాలేదు మీకు? ఇది -1.5 ది లెఫ్ట్ సైడ్ టు 2 కి వస్తుంది కదా, మీరు రైట్ సైడ్ గీసారు, అది కన్ఫ్యూజన్. మనకి ఇదే ఇట్లాగే కదండి ఉండేది. ఇది మీన్. ఇటు పాజిటివ్ వస్తే ఇటు ఉంటది, నెగిటివ్ వస్తే ఇటు ఉంటది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటిది? 2 ఎక్కడ ఉంది అని అడిగాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నాకు 4 కిలోమీటర్ల దూరంగా ఈస్ట్ లో ఉన్నావు, వెస్ట్ లో ఉన్నావు అని చెబుతాను. ఇక్కడ ఏంటిది? 2 మైనస్ 5 బై స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 2 మైనస్ 3 బై 2 ఎంత? -1.5. మైనస్ అనేది దేనికి ఏం ఇండికేట్ చేస్తుంది? మీనికి Left లెఫ్ట్ సైడ్ side. ఉన్నది అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. 1.5 అనేది స్టాండర్డ్ డీవియేషన్. 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత? నథింగ్ బట్ 3. అంతేగా? 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిదండి? 5 దగ్గర 3 నుంచి point 1 of స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? ఓకే. 1 ప్లేస్ అనేది లెఫ్ట్ సైడ్ కి నేను వెళ్తుంది. అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. 5 దగ్గర నుంచి 1 స్టాండర్డ్ డీవియేషన్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ అంటే ఏ వాల్యూ వస్తుంది? 3 వస్తుంది. ఎందుకంటే 2 ఇక్కడ నుంచి 2 కదా, స్టాండర్డ్ డీవియేషన్ 2 కదా. 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇటు పక్కకు ఒకటి, ఇటు పక్కకు ఒకటి. 1 స్టాండర్డ్ ఇది అంతా కలిపి 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటాము. ఇప్పుడు 1.5 స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎక్కడ? బిఫోర్ 2 + 1 3 వస్తుంది. 3 ఇదే ఇది థర్డ్ పాయింట్ వస్తుంది. థర్డ్ పాయింట్. ఓకే. ఓకే. 2 అనేది ఎగ్జాక్ట్ గా 1.5 స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో. క్లియరా? మీన్ కి ఓకే. ఓకే, క్లియర్ అయింది. సో ఇది జెడ్ స్కోర్. దీన్ని మనం స్టాండర్డ్ స్కోర్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి వర్డ్ ను బాగా. స్టాండర్డ్ స్కోర్, స్టాండర్డ్ స్కోర్, జెడ్ స్కోర్, స్టాండర్డ్ స్కోర్, జెడ్ స్కోర్, స్టాండర్డ్ స్కోర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. మర్చిపోద్ది కదా. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇది తెలుసు మీకు, ఇది తెలుసు, ఇది తెలుసు. మూడిట్లని నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటిది? ఒక వాల్యూ అనేది మీన్ దగ్గర నుంచి ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో ఉంది, ఏ సైడ్ ఉంది అనేది చెప్పేది ఇది. క్లియర్ అండి ఎవ్రీవన్? Yes. క్లియర్. స్టాండర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్. క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Clear system. ఓకే, రైట్. సో
ఈ జెడ్ స్కోర్ ని మనం చూడడం కోసం టేబుల్స్ కూడా వాడతాము. అది అవసరం లేదు మీకు యాక్చువల్ గా. టేబుల్స్ అయితే అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి చాలు. రైట్. చెప్పండి. 2.5 డీవియేషన్ ఉందని అన్నారు కదా ఇప్పుడు. ఏంటిదండి అర్థం కాల. -1.5 డీవియేషన్ లో ఆ పాయింట్ ఉందని తెలుసుకున్నాం కదా మనం. ఒకవేళ మనకి డీవియేషన్ ఇచ్చిండు 1.5, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 2. సో 1.2 టైమ్స్ అని అంటే విచ్ ఈస్ 3.5. సో ఒక్కసారి చెప్పు. ఇప్పుడు మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఏమో 2. 1.5 ఏంటిది? అంత డిస్టెన్స్ లో ఉంది మనకి. ఎన్ని స్టాండర్డ్ స్కోర్ ఇచ్చింది. ఓకే. స్టాండర్డ్ డీవియేషన్ టు 1.5 స్టాండర్డ్ డీవియేషన్ డిస్టెన్స్ లో మీన్ దగ్గర నుంచి ఉంది. అంటే అది స్టాండర్డ్ స్కోరే కదా మనకి. అవును. మనకి స్టాండర్డ్ స్కోర్ ఇచ్చిండు కదా. మనకి ఒకవేళ క్వశ్చన్ ఇట్లా అంటే స్టాండర్డ్ స్కోర్ 1.5 టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ -1. స్టాండర్డ్ స్కోర్ ఎంత చెప్పండి మీరు. స్టాండర్డ్ స్కోర్ ఎంతో మీరు క్లియర్ గా చెప్పాలి. -1.5. 1.5. ఓకే. ఇది స్టాండర్డ్ స్కోర్. చెప్పండి ఇప్పుడు. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 2. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 2. సో మీన్ వచ్చేసి 5. మీన్ వచ్చేసి 5. ఇది మ్యూ, ఇది సిగ్మా, ఇది జెడ్. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా మీరు అది ఏ వాల్యూను ఐడెంటిఫై చేయాలనుకున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. జెడ్ ఉంది -1.5. ఓకే. ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2 ఎక్స్ మైనస్ మ్యూ. ఇది -3.0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ ఎంత 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -3.0 ప్లస్ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. అదేగా అక్కడ మనకు వచ్చిన వాల్యూ. అదే అంటే నాకు ఇట్లా పాజిటివ్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు మనం రైట్ సైడ్ పోయినా కూడా పాజిటివ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చినా కూడా మనకి అల్టిమేట్ గా వాల్యూ వస్తుంది కదా. ఎందుకనంటే ఇది వాల్యూ కాబట్టి ఆ సైన్ అనేది టెక్నికల్ గా మాట్లాడుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉందా, మీన్ కి లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అని ఇండికేట్ చేసేది అంతే. క్లియర్. ఖాన్ అకాడమీలో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారండి. జెడ్ స్కోర్ చెప్పండి. జెడ్ స్కోర్ స్టాండర్డ్ స్కోర్ అనేది మనకి పొజిషన్ ఆఫ్ ద డాటానే చూపిస్తుంది. ఇట్స్ నాట్ అ వాల్యూ ఆఫ్ దాట్ కదా. జెడ్ స్కోర్ అనేది మనకి అది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో ఉంది అని చెప్పేది మీన్ కి. ఆ పాయింట్ అనేది మనకి ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో ఉండేది అని చెప్పేది. అది పొజిషన్ ఆఫ్ ద ఆ పాయింట్ అనేది పొజిషనే కదా. అక్కడ ఉండే డేటా వాల్యూ అయితే మనం మాట్లాడతాం. పొజిషన్ డేటా వాల్యూ ఏదైనా ఉండదు. దాన్ని నువ్వు పొజిషన్ అనొద్దు. పొజిషన్ అని ఎట్లా అంటావు? స్టాండర్డ్ డీవియేషన్ చేంజ్ అవుద్ది దూరం అనుకోని. పొజిషన్ అంటే అది పొజిషన్ అనే ఇంటెన్షన్ వేరే వస్తుంది. మనం పొజిషన్ ని వేరేలాగా వాడతాం. ఓకే. ఇది క్లియర్ గా చెప్తున్నాను కదా. జెడ్ స్కోర్ అనేది ఒక వాల్యూ మీన్ దగ్గర నుంచి ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో ఉంది అని చెప్పేది. ఆ జెడ్ స్కోర్ అనేది పాజిటివ్ లో ఉంటే మీన్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఇన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ దూరంలో ఉంది అని అర్థం. ఒకవేళ జెడ్ స్కోర్ నెగిటివ్ లో వస్తే మీన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఇన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ లో ఉంది అని అర్థం. సో పొజిషన్స్ బదులు డిస్టెన్స్ అనే టర్మినాలజీ బెటర్ అనుకోండి. డిస్టెన్స్ లేకపోతే సైడ్ అని చెప్పి మెన్షన్ చేసుకోండి. ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్స్ డిస్టెన్స్, అది డిస్టెన్సే కదా. అంతే కదా. మీన్ నుంచి ఎంత లేదు డిస్టెన్స్ మీరు పొజిషనే వాడాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో ఉందా రైట్ సైడ్ పొజిషన్ లో ఉందా, ఉంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది. డిస్టెన్స్ అనేది వాడకుండా మీరు స్టాండర్డ్ డీవియేషన్ ని జెడ్ స్కోర్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? నిఖిల్, శ్రీకాంత్, సాయిరామ్ క్లియర్ వశిష్ట. ఖాన్ అకాడమీ మొదలు పెట్టారండి లేకపోతే గాలికి వదిలేశారు దాన్ని? మొదలు పెట్టండి. చెప్పండి అట్లాగే ఇదంతా అయిపోయే వరకు చెప్పండి. చూస్తున్నాను. ఒక పాయింట్ లో అయితే ఎంఎస్డికి మ్యారీ కొద్ది కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి రెఫర్ రిఫర్ చేస్తే క్లారిటీ రాదు సార్. ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. అందుకే సార్ అదే సార్
ఇక్కడ స్క్వేర్ అక్కడ మైనస్ వస్తే కన్ఫ్యూజ్ అయ్యాను నేను. నేను కన్ఫ్యూజ్ ఆంధ్రజ్యోతి సాక్షిలో ఆర్టికల్ కాదు రిఫర్ చేయడానికి మీరు చేసిన కొద్దీ కొత్త కొత్త మీనింగ్లు అర్థమవుతా ఉంటాయి. ఓకే రైట్. సో నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను నేను మీకు, 1.5 ఎందుకు తీసుకుంటారు, 1.5 ఏంటిది, IQR. దానికి ఒక నేమ్ ఉంది అని చెప్పాను కదా. IQR ఏంటి స్వామి, IQR అంటే Q3 - Q1. నిన్న 1.5 మీరు into అన్నారు IQR is 1.5. nothing but to identify the outliers. దానికి అట్లా ఎలా వచ్చిందో చెప్తా అన్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. దాన్ని ట్యూకీ మెథడ్ అంటారు. ఓకే 1.5 ఇప్పుడు మనకి పారడైస్ లా, థంబ్ రూల్ ఇట్లా చెప్తా ఉంటారు కదా, అట్లాగా ఈ ట్యూకీస్ మెథడ్ అనమాట. ఇటు బోర్డులో ఎక్స్పెరిమెంట్లు చేసి దాన్ని 1.5 కి తీసుకొచ్చాడు. మీకు ఎవరికన్నా ఆ డెరివేషన్ ఎట్లాగా, కంక్లూజన్ ఎట్లాగా అంటే ఒకసారి మీరు ఆర్టికల్ ని రిఫర్ చేయండి. కీస్ మెథడ్, TUKEY ట్యూకీ మెథడ్. 1.5 అనేది ఎట్లా చెప్పారు అంటే ఎక్స్పెరిమెంటేషన్ అనమాట. LHS తీసుకోండి, RHS అని చెప్పి మళ్ళీ మీరు ఇక్కడ ప్రూవ్ చేయడం చూడాలి అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు చూడండి. ఓకేనా. అండ్ ఇంకొకటి రైట్, ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఇది కూడా ఇంటర్వ్యూస్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు వరకు మనం తీసుకున్న డేటాని ఎలా కన్సిడర్ చేసాం మనం, పాపులేషన్ గానా శాంపిల్ గానా? శాంపుల్ గా ఎరక్కోడేస్తాను పట్టుకుని అడ్రస్ మొత్తం తీసుకున్నాం, డేటా తీసుకున్నాగా పాపులేషన్. మొత్తం డేటా తీసుకున్నాం. ఓకే. నేను మీకు అందులో ఉంది. 1, 2, 3, 4 ఇక్కడ 100 చూపించి అందులో నుంచి ఒక 8 తీసుకుని క్యాల్కులేట్ చేశాను నేను. అంటే చిన్న నా చిన్న దగ్గర డేటా ఉన్న పాయింట్స్ తీసుకుంటే చిన్న sample డేటా పాయింట్ అయితే అనుకున్నాను. నువ్వు శాంపుల్ అని వేసుకుంటావా? కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొచ్చానని చెప్పి కన్విన్స్ అవుతున్నాను. నేను శాంపిల్ తీసుకొచ్చాను అనుకో, నేను మీకు చెబుతాను కదా, పలానా 2, 3, 4, 5, 6, 7, 8 ని నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న నెంబర్ లో శాంపిల్ తీసుకొచ్చానని చెబుతాను కదా. నేను అయితే ఇప్పుడు వరకు పాపులేషన్ మనం డీల్ చేసింది పాపులేషన్. శాంపిల్ కి వచ్చేటప్పటికి శాంపిల్ వేరియన్స్ ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక చిన్న కరెక్షన్ చేస్తాం. దాన్ని మనం బెసెల్ కరెక్షన్ అంటాం. ఏంటంటే బెసెల్స్ కరెక్షన్, BESSELS బెసెల్స్ కరెక్షన్ అంటాం మనం. అదేంటి అంటే ఇందాక మనకు ఫార్ములా ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ ని మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తామని చెప్పాము, సిగ్మా ఆఫ్ x మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై n కదా. ఇందుట్లో ఏంటంటే డిఫరెన్స్, ఇక్కడ n బదులు n-1 ఉంటది. n బదులు n-1 ఉంటది. ఈ n-1 పెట్టే ఫినామినానే బెసెల్స్ కరెక్షన్ అంటాం. ఇది ఎందుకు కూడా నేను చెబుతాను చూడండి. ఇప్పుడు మనము ఉన్న డేటా మొత్తానికి స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేసామనుకోండి, అప్పుడు అన్ని వచ్చినా గానీ పర్వాలా, అన్ని ఎగ్జాక్ట్ గా సేమ్ నంబర్ ఆఫ్ కౌంట్ వేస్తే ఎగ్జాక్ట్ గా వస్తుంది. కానీ అందుట్లో నుంచి ఒక శాంపిల్ తీసుకున్నప్పుడు ఆ శాంపిల్లో మనం తీసుకున్న శాంపిల్లో ఉన్న వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ కంటే కొంచెం తక్కువై ఉండొచ్చు కదా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో శాంపిల్ను ఇది ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండదు కదా. ఇప్పుడు మనం ఒక 100 నెంబర్లో నుంచి శాంప్లింగ్ ఒక 8 నెంబర్లు తీసుకున్నామంటే ఆ 8 నెంబర్లో కూడా ఈ తక్కువ ఎక్కువ ఎట్లాగో అట్లా ఉండొచ్చు కదా. అట్లా చేసినప్పుడు వచ్చేదాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక నంబర్ ని ఒక కౌంట్ ని తక్కువ తీసుకుంటాం క్యాల్కులేట్ చేసేటప్పుడు, స్టాండర్డ్ మనం డీవియేషన్ ఇప్పుడు వేరియన్స్ క్యాల్కులేట్ 100 చేసేటప్పుడు 100 డేటా పాయింట్స్ లోంచి నేను 10 డేటా పాయింట్స్ తీసుకొని క్యాల్కులేట్ చేస్తుంటే, MSD క్యాల్కులేట్ చేసేటప్పుడు 10 వేసుకోకుండా బై 9 నువ్వు వేసుకొని MSD అనొద్దు. MSD అనేది దీనికి ఒక నేమ్, స్టాండర్డ్ డీవియేషన్. MSD నువ్వు చేసినప్పుడు నువ్వు ఎట్లా చేసుకో, ఓకే ఓకే. MSDనే అంటున్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంటే ఇప్పుడు వేరియంట్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అన్న మాట మాట్లాడినప్పుడు మాత్రమే నువ్వు బెసెల్ కరెక్షన్ తీసుకురావాలి. మీన్ స్క్వేర్ డిస్టెన్స్ అన్నప్పుడు అవసరం. ఓకే క్లియర్. శాంపిల్స్ కే వర్కౌట్ అవుతుంది. ఇది నేను మీకు ఇనిషియల్ గా చెప్పాను కదా, మనం 2 టైప్స్ ఆఫ్ డేటాతో డీల్ చేస్తాం, ఒకటి పాపులేషన్, ఒకటి శాంపిల్ అని చెప్పి ఇప్పుడు 4-5 సార్లు చెప్పాను ఆ ఫార్ములాలు. ఇందుట్లో S² అంటాము, ఇందుట్లో S అంటాము, ఈ X బార్ అంటాము, ఇందుట్లోనేమో మ్యూ అంటాము, సిగ్మా స్క్వేర్ అంటాము, సిగ్మా అంటాము, ఒకటేమో గీక్,
గ్రీక్ ఇంకొకటేమో రోమన్స్. సో ఇది చెప్పింది ఈ సింబల్స్ అనేవి టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కాబట్టి మనం వాడుతున్నాం అంతే. ఇక్కడ నేను సాయిరామ్ స్క్వేర్ పెట్టుకుంటాను, ఇక్కడేమో సాయిరామ్ పెట్టుకుంటాను అంటే నేనేం చేయలేను. పెట్టుకోవచ్చు, ఎవడో కాదంట. ప్రోగ్రామ్ కూడా ఇస్తుంది. వేరియబుల్ అసైన్మెంటే కదా, కానీ అది ఎవరికి అర్థం కాదు. మీ కోడ్ ఎవడన్నా చూస్తే ఎవరికి అర్థం కాదు. మీరు చెప్పాలి సాయిరామ్ స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ వేరియన్స్ అని చెప్పాలి అంతే. క్లియర్ అండి? బెసెల్స్ కరెక్షన్, ట్యూకీస్ మెథడ్ క్లియరా ఎవ్రీవన్? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. అండ్ ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. హై స్టాండర్డ్ డీవియేషన్ ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎలా ఉంటే డేటా ఎలా ఉన్నట్టు, అండ్ నథింగ్ బట్ స్ప్రెడ్ అనుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్ప్రెడ్ ఇంక్రీజ్ అవుద్దా తక్కువ అవుద్దా? తక్కువ అవుద్ది. మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ ఇంక్రీజ్ అవుతేనా? స్టాండర్డ్ డీవియేషన్ ఇంక్రీజ్ అవుతూ పోయింది అనుకోండి, స్ప్రెడ్ ఇంక్రీజ్ అవుద్దా తగ్గుద్దా? తగ్గిద్ది అనుకుంటున్నాను. స్టాండర్డ్ డీవియేషన్ పెరిగితే పాయింట్ నుంచి అది డీవియేట్ అవుతుంది కాబట్టి స్ప్రెడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. తగ్గుద్దా? ఎలా తగ్గుద్ది రాజా? పెరుగుద్ది అంట. లేదు, ఆయన తగ్గుద్దని చెప్తున్నాడులే. అంటే స్టాండర్డ్ నుంచి డీవియేషన్ ఎక్కువ ఉన్నదంటే స్ప్రెడ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అనేది పెరుగుతుంది, దూరం వెళ్ళిపోతుంది. స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ లో నుంచి డీవియేట్ అవుతుంది. డీవియేట్ అవుతుందంటే స్ప్రెడ్ పెరుగుతున్నట్టు, దూరం 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 వెళ్ళిపోతున్నట్టు కదా. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి అలాగా. మంచి పాయింట్ చెప్పాడు ఆయన. ఓకే ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉందంటే ఏంటి? అన్ని దగ్గర దగ్గరగా ఉన్నట్టు కదా. డీవియేషన్ తక్కువ ఉంది అంటే అప్పుడు వీటిలో స్ప్రెడ్ తక్కువ ఉన్నట్టు. దాని మీనింగ్ ఏంటిది? కన్సిస్టెంట్ గా ఉన్నట్టే కదా. ఇక్కడేమో ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నట్టు కదా. ట్రై టు రిలేట్ ఆల్ ద థింగ్స్. డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ ని పక్కన పెట్టి డీవియేషన్ ఉంచండి. డీవియేషన్ పెరుగుతుంది అంటే పాయింట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నట్టు. పాయింట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్తుందంటే స్ప్రెడ్ అనేది పెరుగుతున్నట్టు. స్ప్రెడ్ అనేది పెరుగుతుంది, పాయింట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్తుందంటే అది ఇన్కన్సిస్టెంట్ డేటా. స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంది అంటే పాయింట్లన్నీ ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉన్నట్టు. పాయింట్లన్నీ ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉంది అంటే స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉన్నట్టు. స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంది అంటే కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉన్నట్టు. క్లియరా ఎవ్రీవన్? క్లియర్ వశిష్ట. రైట్. సో ఇన్ దట్ ప్లేస్ ప్లేయర్ 3 దగ్గర కన్సిస్టెన్సీ లేదు. రైట్. అంటే ఇప్పుడు అక్కడ నేను మీకు ఒక ఆన్సర్ చెప్తాను చూడండి. కోచ్ అనేవాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో నేను మీకు చెప్పాల. ఆడికి 5 రన్లు కావాలా, 10 రన్లు కావాలా, 30 రన్లు కావాలా అనే సిచ్యువేషన్ మీద డిపెండ్ అయ్యే ప్లేయర్ ని పంపిస్తాడు. ఒక్కొక్కసారి ఆర్డర్ మార్చేసి వేరే ప్లేయర్ వస్తా ఉంటాడు. క్రికెట్ లోనే చూడండి, క్రికెట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి దిగాల్సిన ఆర్డర్ లో కాకుండా మారుతారు. దానికి 1,00,000 స్ట్రాటజీలు ఉంటాయి. ఆడికి ఈడికి పడదరా అందుకే అని పంపించలేదు, ఇవన్నీ మనం అరుగు మీద కూర్చొని మాట్లాడుకునేవి. ఓకేనా? అంత ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ గేమ్ ప్లాన్, అక్కడ స్టాటిస్టిక్స్ ఎవరు ఏం చేయలేదు. స్టాటిస్టిక్స్ మాట్లాడతాయి అంతే. ఓకేనా? అది ఊరినే చేసేది, ఆడిని తీసేసేది, ఈయన్ని తీసేసేది, ఆడికి పడలేదంట, కామన్ గోల్ ఫ్రెండ్. సో ఇట్లాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నమాట. ఆ స్కోర్ ఏం కావాలి, ఏ కాంబినేషన్ లో కావాలి, ఆపోజిట్ టీమ్ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఎవరెవరిని తీసుకుంటే మనం ఎవరెవరిని దింపాలి, వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే మన వాళ్ళని ఎట్లా పంపించాలి. సో టాప్ ఫాస్ట్ బౌలర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ వచ్చాడు. సో అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని సక్సెస్ అవుతా ఉంటాయి, కొన్ని మిస్ఫైర్ అవుతా ఉంటాయి. క్లియర్ అండి ఎవ్రీవన్? టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్. మీరు ఇప్పటి వరకు అయినట్లని ఖాన్ అకాడమీలో చూసి ప్రాక్టీస్ చెయ్యండి. ఇక్కడ నేను ప్రోగ్రాంలు ఇవ్వడానికి ఇదేమీ కాదు, ఓన్లీ ప్రాక్టీస్. సాధ్యమైనంత నాకు తెలిసినంత వరకు అయితే 99% మనం ఇక్కడే చేస్తున్నాం, ప్రతిదానికి ఎగ్జాంపుల్ కూడా. దీన్ని ఇంకొంచెం మీరు చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటో చెబుతున్నాను చూడండి. జాబ్ మారాలనుకున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వాలంటారు చూసారా, వాళ్ళకి మించి దౌర్భాగ్యులు ఉండరు. ఏదైనా కొత్త టెక్నాలజీ తెలియని దాంట్లోకి మారాలని అంటే ప్రిపేర్ అవ్వాలి, కానీ అన్ని మనం చేసిన తర్వాత కూడా ఇంటర్వ్యూ కంటూ సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలని టైం పెట్టుకుంటే అది మన ఇన్ఎఫిషియన్సీకి ఇండికేషన్ అంతే.
అటువంటి పొజిషన్ లో ఉండొద్దు. అలా బతుకుతా జాబులు చేయొద్దు, బతుకుతా భయపడతా ఎవరికీ ఉండొద్దు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఒకసారి నేర్చుకునే కాన్సెప్ట్ ని అలా గుర్తుండిపోవాలి అంతే మనకి. దాన్ని ఎంత జనరలైజ్డ్ గా నేర్చుకుంటామో అంత ఈజీ మనకి. క్లియర్? టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాబబిలిటీ. అంటే స్టాటిస్టిక్స్ అయిపోయినట్టేనా ఇంతటితో? ఉంటది రాజా, కంగారు పడకు. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఓకే. అనేది లో నుంచి వస్తాయి అనమాట. మధ్యలో ఈ రెండు కలిసి అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఓకే. కొంత దూరం తీసుకొచ్చాం కదా దీన్ని. మళ్ళీ మ్మ్. ప్రాబబిలిటీని కూడా కొంత దూరం తీసుకొచ్చాం అనుకో, ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి మనం ఆడుకోవచ్చు. ఈ రెండు కలిపి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మిషన్ లెర్నింగ్ వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేపిస్తాను ఇప్పుడు. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి అర్థమైందండి క్లియరా?